ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము. మరియు 11వ సంవత్సరము 3వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోనూ అతని సమూహముతోనూ ఇట్లనము. గనుడవైన నీవు ఎవనితో సమానుడవు? అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయెను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఇండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికిని ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయెను. దాని శాఖలు బహు విస్తారములాయెను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయెను. ఆకాశ పక్షులన్నీయు దాని శాఖలలో గూళ్లు కట్టుకొనెను. భూజంతువులన్నీయు దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయెను. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికినీ లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీయు దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలముగల జనమునకు నేను అతనిని అప్పగించెదను. ఆ జనము అతనికి తగిన పని చేయును. జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి. కొండలలోనూ లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను. భూమి అందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను. భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని పడియుండనిచ్చిరి. పడిపోయిన అతని మోడు మీద ఆకాశ పక్షులన్నీయు దిగి వ్రాలును. అతని కొమ్మల మీద భూజంతువులన్నీయూ పడును. నీరున్న చోటుననున్న వృక్షములన్నిటిలో ఏదియూ తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంటజేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసితిని. అగాధ జలములు అతనికి అప్పజేసితిని. అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని. అతని కొరకు నేను లెబానోను పర్వతమును గడాంధకారము కమ్మజేసితిని. ఫల వృక్షములన్నీయు అతని గూర్చి వ్యాకులపడెను. పాతాళములోనికి నేనతని దింపగా గోతిలోనికి పోవు వారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వనిచేత జనములను వణకజేసితిని. నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీయు ఏదెను వృక్షములన్నీయు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకునిరి. అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులగువారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరి. కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉందువు. ఖడ్గము చేత హతులైన వారి యొద్దను సున్నతి నొందని వారి యొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఇలాగు సంభవించును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయం. మరియు
12వ సంవత్సరము 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము. జనములలో కొదమసింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి. జలములలో మొసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలయబెట్టితివి. వాటి వాగులను బురదగా చేసితివి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసెదను. ఆకాశ పక్షులన్నీయు నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భూజంతువులన్నిటినీ కడుపారా తిననిచ్చెదను. నీ మాంసమును పర్వతముల మీద వేసెదను. లోయలన్నిటినీ నీ కళేబరములతో నింపెదను. మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును. లోయలు నీతో నింపబడును. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసెదను. నక్షత్రములను చీకటి కమ్మ చేసెదను. సూర్యుని మబ్బు చేత కప్పెదను. చంద్రుడు వెన్నెల కాయకపోవును. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులకన్నిటికిని అంధకారము కమ్మజేసెదను. నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలుగజేసి బహు జనములకు కోపము పుట్టింతును. నా ఖడ్గమును నేను వారి మీద జులిపించెదను. నిన్ను బట్టి చాలా మంది జనులు కలవరించుదురు. వారి రాజులను నిన్ను బట్టి భీతులగుదురు. నీవు కూలు దినమున వారందరూ ఎడతెగక ప్రాణ భయము చేత వణకుదురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు ఖడ్గము నీ మీదికి వచ్చును. శూరుల ఖడ్గముల చేత నేను నీ సైన్యమును కూల్చెదను. వారందరూ జనములలో భయంకరులు. వారు ఐగుప్తీయుల గర్వమును అణిచివేయగా దాని సైన్యమంతయు లయమగును. మరియు గొప్ప ప్రవాహముల దరినున్న పశువులనన్నిటినీ నేను లయపరిచెదను. నరుని కాలైనను పశువు కాలైనను వాటిని కదిలింపక యుండును. అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండా చేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరినీ నిర్మూలము చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు. ఇది అంగలార్పు వచనము. వారు దానిని ఎత్తి పాడుదురు. అన్యజనుల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదురు. ఐగుప్తును గూర్చియు అందులోని సమూహమును గూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 12వ సంవత్సరము నెల 15వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకును పోయిన వారి యొద్దకును వారిని పడవేయము. సౌందర్యమందు నీవు ఎవరిని మించిన వాడవు. దిగి సున్నతి నొందని వారి యొద్ద పడియుండుము. ఖడ్గము చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు. అది కత్తిపాలగును. దానిని దాని జనులను లాగి పడవేయుడి. వారు దిగిపోయిరే. సున్నతి నొందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడ పడియుండిరే అని ఎందురు. పాతాళంలోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులను గూర్చియు అందురు. అష్షూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి. దాని చుట్టూను వారి సమాధులున్నవి. వారందరూ కత్తిపాలై చచ్చియున్నారు. దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి. దాని సమూహము దాని సమాధి చుట్టూ నున్నది. వారందరూ సజీవుల లోకములో భయంకరులైన వారు. వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి. అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూ నున్నవి. అందరునూ కత్తిపాలై చచ్చిరి. వారు సజీవుల లోకములో భయంకరులైన వారు. వారు సున్నతి లేని వారై పాతాళములోనికి
దిగిపోయిరి. గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానము నొందుదురు. హతులైన వారి మధ్య దానికిని దాని సమూహమునకును పడక ఒకటి ఏర్పడెను. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేని వారై హతులైరి. వారు సజీవుల లోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానము నొందుదురు. హతులైన వారి మధ్య అది ఉంచబడును. అక్కడ మెషకును తుబాలును దాని సమూహమును ఉన్నవి. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేని వారు. సజీవుల లోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి. ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయిరి. అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన శూరుల దగ్గర పండుకొనరు. వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు. వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి ఎముకలకు తగిలెను. నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ద పండుకొందువు. అక్కడ ఎదోమును దాని రాజులను దాని అధిపతులందరూ ఉన్నారు. వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యొద్ద ఉంచబడిరి. సున్నతి లేని వారి యొద్దను పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్దను వారును పండుకొనిరి. అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరూ సీదోనీయులందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు. భయము పుట్టించినను అవమానము నొందియున్నారు. సున్నతి లేని వారై కత్తిపాలైన వారి మధ్య పండుకొని ఉన్నారు. గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానము నొందుదురు. కత్తిపాలైన ఫరోయు అతని వారందరూ వారిని చూచి తమ సమూహమంతటిని గూర్చి ఓదార్పు తెచ్చుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సజీవుల లోకములో అతని చేత భయము పుట్టించితిని గనుక ఫరోయు అతని వారందరూ కత్తిపాలైన వారి యొద్ద సున్నతి లేని వారితో కూడా పండుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా
పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రధాన ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును గదా. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపర్చుకొనుచు భక్తిగలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. కీర్తనల గ్రంథం 138వ కీర్తన. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసియున్నావు. నీ కృపా వాత్సల్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి యున్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.